అబ్బో! హ్మ్. ఎందుకులే మళ్ళీ గొడవలవుతాయి. ఫు! ఏంటిది? ఇంత అసహ్యంగుంది? అది ఆరెంజ్ బనానా మిల్క్ షేక్. నా ఫేవరెట్. హెల్త్‌కి మంచిది. అదేం కాంబినేషను? పాలు, పేడ కలిపి తిని డైరెక్ట్‌గా పాడెక్కినట్టుంది. హే! ఆపు. లోపల పెట్టు. ఏంటది? సరే సరే పెట్టేస్తాలే. నాకస్సలు పడదు. అది చాలా సెన్సిటివ్. దాన్నలా డీల్ చేయకూడదు. నువ్వు తాగొచ్చుగా? 10 టైమ్స్ బెటర్‌గా గీస్తావు. నాకు సిగరెట్స్ అన్నా, ఆల్కహాల్ అన్నా చిరాకు. అవి తాగేవాళ్ళంటే ఇంకా చిరాకు. దానికన్నా ఇలా డ్రాయింగ్స్ ఏసుకోవడం 1000 టైమ్స్ బెటర్. హ్మ్. నీ మట్టుకు నువ్వు డ్రాయింగ్స్ గీసుకోవడానికి, నేను సిగరెట్ కాల్చకుండా కూర్చునేదానికి నన్నెందుకు పిలిచినట్టు? నువ్వొస్తే ఏదో ఒకటి చేయాలా? లేక మాట్లాడాలా? పక్కన కూర్చుంటే చాలు. హ్మ్. ఆ! హలో! రే యాక్చువల్లీ వీకెండ్‌కి ఎక్కడికైనా బయటికెళ్దాం అనుకుంటున్నాను రా. దగ్గరలో ఏదో హిల్ స్టేషన్ ఉందని విన్నాను. పేరేదో ఉంది మర్చిపోయానే. ఆ! లంబసింగి. ఫ్రెండ్స్‌తో కూడా చెప్పామన్నమాట. గ్రూప్‌లో పెట్టేయి. మరి ఏమంటావు? వెళ్దామా? రా ఒక్క నిమిషం. బ్రో నువ్వా? ఏంటి మళ్ళీ వచ్చావు? ఇదేంటో తెలుసా? తెలుసు. ఇవి తీసుకుంటే 2 నిమిషాల్లో శివుడు కనిపిస్తాడంటగా? ఎలా తీసుకుంటారో తెలుసా? తెలుసు బ్రో. వీటిలో మోడల్స్ కూడా ఉన్నాయి. 2 నిమిషాలేంటి? 5 సెకండ్‌లో వెళ్ళేటివి కూడా ఉన్నాయి. నీకు కావాలంటే చెప్పు. నేనే తక్కువకి ఇప్పిస్తా. నీ అబ్బా నాకే డ్రగ్స్ అమ్ముతావురా నువ్వు? జనాలకి డ్రగ్స్ అమ్మడానికి సిగ్గులేదు నీకు? సిగ్గెందుకు బ్రో? స్టాక్ అయిపోతే జనాలు లైన్లో వెయిట్ చేసి మరీ కొంటారు. అంత డిమాండ్ ఉంది దీనికి. తలనొప్పి ఒళ్ళనొప్పి ఇలా పోతాయి. నీ అబ్బా నీ అబ్బా బ్రో పిచ్చి తెంగిందా? బాగోదు చెప్తున్నా. బాగుంటది బ్రో, నేను చూపిస్తాగా. బ్రో చెప్తున్నా, తర్వాత చాలా బాధపడతావు. నేను మర్యాద ఇచ్చి బ్రో బ్రో అంటున్నా. ఇలా బ్రోసిస్ అని అందరినీ కుడుపుతున్న కొడక. అసలు నేను ఎవరికో డ్రగ్స్ సప్లై చేస్తే నీకేంటి బ్రో? దీపిక నీ దగ్గర డ్రగ్స్ తీసుకోవడానికి వచ్చేదా లేదా? ఒక్క నిజం చెప్పు బే. బ్రో దీపిక నా పిల్ల బ్రో. తను డ్రగ్స్ తీసుకోవడం ఏంటి? ఇన్ఫ్యాక్ట్ నేను స్మోక్ చేస్తే ఆపేమని చెప్పేది. అంత మంచిది తను. మరి దిల్సుఖ్ నగర్లో ఎవడరా తీసుకెళ్ళి డ్రగ్స్ ఇచ్చేది? నేనే కానీ ఏ రోజు డెలివరీ దీపిక తీసుకోలేదు. ఇంకోటి ఎవడో తీసుకునేవాడు. నిజం చెప్పే, లేకపోతే పోలీసులు తెలిస్తే బొక్కలో పెడతారు. బ్రో నాకు దీపిక ఫోన్ డబ్బులు వచ్చేవి, కానీ ఏ రోజు దీపిక డెలివరీ తీసుకోలేదు. పార్సల్ ఇంకోటి ఎవడో తీసుకునేవాడు. ఎవడు? ఎలా ఉంటాడు? బ్రో వాడు నా ఏజ్ కన్నా కొంచెం ఎక్కువే ఉంటాడు, కానీ ఎప్పుడు డెలివరీకి వచ్చినా సరే ముఖానికి మాస్క్ వేసుకునేవాడు. అంతే బ్రో, ఇంకేం తెలియదు. ఏంది లొల్లి? డ్రగ్స్ అమ్ముతున్నాడు, కథలు పడుతున్నాడు రా. ఏయ్రా కొట్టు కొట్టు విని ఏయ్ బ్రో ఏయ్ కొట్టకండి బ్రో. అది కొట్టు బ్రో ఏయ్ ఏయ్ ఆపండి బ్రో. అది అలా బ్రో. కొట్టరా వాడిని ముఖం పైన కొట్టు. కొట్టకండి. ఏయ్ అది బ్రో ఆపండి బ్రో. బ్రో బ్రో ఆగండి బ్రో. బ్రో నేనేం కంప్లైంట్ చేయను, ఆగండి బ్రో. ఆగరా. సరే మామ. బ్రో ఈ పెయింటింగ్ మీకెక్కడదు బ్రో? అది మాకు వర్క్ షాప్ లో నేర్పించారు రా. బ్రో బ్రో ప్లీజ్ బ్రో. బ్రో దీపిక కూడా సేమ్ పెయింటింగ్ గీసేది బ్రో. అందరు కలిపే నేర్పించారు బే. చెప్తాను. ఏ ఏ అయినా ఈ కాలంలో డ్రగ్స్ చాలా కామన్ రా. పిల్లాడివి బా. ఆడేమో ఈడి పేరు చెప్పాడు, ఈడేమో చావుంటారు కదరా. కానిస్టేబుల్ గారికి ఫోన్ చేస్తే హలో ధ్రువ్, చెప్పు. నేను రంజిత్ గారి ఇంటికి వెళ్ళి మాట్లాడదాం అనుకుంటున్నాను. నాకెందుకు ఆడి మీద డౌట్ ఉంది. సరే, డౌట్ ఉంది అంటున్నావుగా, ఫోన్ ఆన్లో పెట్టుకో.
మేము లైవ్ రికార్డ్ వింటుంటాం. మీరేంటిలా? ఇటు పనుండొచ్చా? మీతో మాట్లాడొచ్చా? షూర్ షూర్ రండి. చెప్పండి. సార్, దీపిక డ్రగ్స్ తీసుకుంటుందంటే నేను నమ్మలేకపోతున్నాను సార్. ఫస్ట్ టైం నా వల్ల అవ్వలేదు. ఏంటి దీపు ఇది అని అడిగా. సమాధానం ఇవ్వలేదు. ఉన్నదొకటి లైఫ్ ఎంజాయ్ చేయాలి అంటూ ఉండేది. ఏంటి? దీపిక అలా అనేదా? అవును సార్. అది పేరెంట్స్ ఇచ్చింది. నేను వాళ్ళకి నచ్చినట్టే ఉండాలనుకుంటున్నాను. కాంప్రమైజ్ అయినా సరే. నాకు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది సార్. నేను కొంచెం వాటర్ తాగేసాను. షూర్ షూర్ నేను తీసుకొస్తాను. పర్లేదు సార్, నేను తెచ్చుకుంటా. బనానా ఆరెంజ్ మిల్క్ షేక్. అది ఆరెంజ్ బనానా మిల్క్ షేక్. నా ఫేవరెట్. హెల్త్కి మంచిది. దీపికాని కిడ్నాప్ చేసింది నువ్వే. అంత కరెక్ట్గా ఎలా చెప్పగలుగుతున్నావు? దీపిక ఫోన్లోంచి డబ్బులు పంపించి డ్రగ్స్ కొన్నది కూడా నువ్వే. దీపికాకి డ్రగ్స్ అలవాటు నిజంగానే ఉండొచ్చు కదా ధ్రువ్. కానీ ఆరెంజ్ బనానా మిల్క్ షేక్ దీపిక మాత్రమే తాగుతుంది. హెల్దీ హ్యాబిట్స్ ఎవరికైనా అలవాటై ఉండొచ్చు కదా. లైఫ్ అంటే ఫ్రీడమ్ కాదు, కాంప్రమైజ్ అని నమ్మేది దీపిక. తన ఫియాన్సీ కూడా తన కంపెనీలోనే వర్క్ చేస్తాడని చెప్పింది. మోస్ట్ ఇంపార్టెంట్లీ, దీపికాకి నువ్వు ఫ్రెండ్ అయితే నీ నంబర్ దీపికా దగ్గర ఉండాలి కానీ వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఎందుకు ఉంటుంది? రంజిత్, దీపిక ఎక్కడా? అది చెప్తే నేననుకుంది ప్రూవ్ అవ్వదు. ఏంటది? దీపికతో పెళ్లి ఫిక్స్ అయ్యాక అంతా బాగానే ఉండేది. కానీ మెల్లగా తను డల్ అయిపోయింది. ఎందుకు అని అడిగితే నీ పేరు చెప్పింది. నీకన్నా ఎక్కువగా తన్నెవరూ ప్రేమించలేదంట. పేరెంట్స్ బలవంత పెడితే నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను, ఐ హోప్ యు అండర్స్టాండ్ అని చెప్పింది. ఎలా అర్థం చేసుకోను? ఇట్ హర్ట్స్ మై గో. ఎప్పుడు ఏదో ఒకటి గీస్తూనే ఉంటావా? ఐ లైక్ టు డ్రా అండ్ పెయింట్. ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను ఒకటి చెప్పొచ్చా? ష్యూర్, చెప్పండి. నీ మైండ్ ఇప్పుడు ఇక్కడ ఉండదు కదా? నా మైండ్ ఎప్పుడూ నాతోనే ఉంటుంది. బట్ మై హార్ట్ ఈజ్ విత్ సమ్మన్ ఎల్స్. యాక్చువల్లీ రంజిత్, నీకు ఈ విషయం ముందే చెప్పుండాలి. బట్ నాకు కరెక్ట్గా చెప్పే టైం దొరకలేదు. ఐమ్ సారీ. నో నో, ఐ అండర్స్టాండ్. ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ పాస్ట్. బట్ లెట్ మీ మేక్ ఇట్ క్లియర్. ఐ కాంట్ గెట్ ఓవర్ మై పాస్ట్. నాకు అది అంత ఈజీ కాదు. ఐఎమ్ అనబుల్ టు గెట్ ఓవర్ మై ఎక్స్. నో బడీ కుడ్ లవ్ మీ మోర్ దాన్ హేటెడ్. You. I know it. You are very fortunate, Deepika. Pasta chena? You like pasta? Hmm. I like pasta. Let's make pasta. Okay. నేనే దీపిక నిన్నాళ్ళు ఎక్కువగా ప్రేమించను అనుకున్నాను. కానీ మధ్యలో నువ్వు వచ్చావు. అందుకే నీ ప్రేమకు ఒక చిన్న టెస్ట్ పెట్టా. దీపికని కిడ్నాప్ చేస్తే విషయం నీ వరకు వస్తుందని నాకు తెలుసు. కానీ నువ్వు కనుక్కుంటావో లేదో అని చిన్న డౌట్. కనుక్కుంటే నువ్వే గొప్ప, లేదా నా ప్రేమే గెలిచినట్టు. కానీ నాకు అర్థం కాంది ఒకటి ఉంది.
దీపికాని నువ్వే కిడ్నాప్ చేసిన వాడివైతే నా క్లూస్ ఎందుకు ఇచ్చావు? ఇవాళ కాకపోయినా రేపైనా నువ్వు ఎలాగైనా దీపికని పట్టుకుంటావు. కానీ అది నా వల్లే సాధించానని నీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి. ఐ వాంట్ యూ టు లివ్ విత్ ద ఫ్యాక్ట్ రంజిత్ లేకపోతే ధ్రువ్ దీపికని ఎప్పటికీ కలిసేవాడు కాదు. బట్ యు స్టిల్ కాంట్ గెట్ హర్. థ్యాంక్స్ రంజిత్, నువ్వు మాట్లాడిందంతా పోలీసులకి వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళే నీ చేత చెప్పిస్తారు. ఇంపాసిబుల్. ఆల్ ద బెస్ట్ ధ్రువ్. రేయ్ 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 రంజిత్ రంజిత్ ఏం చేసా? రంజిత్ 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 శ్రీనివాస్ గారు, దీపికాని తన ఫియాన్సే కిడ్నాప్ చేశాడు. వాడు నా ముందే పీక్ కోసుకొని సూసైడ్ చేసుకున్నాడు. ఆగండి ఆగండి, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. లైఫ్ ఈజ్ సో అన్ఫిట్ టు ద హానెస్ట్ పీపుల్ అండి. మనం ఇష్టపడే ఒకరి కోసం పనిచేస్తాం, కానీ వాళ్ళు మాత్రం అది ఎప్పటికీ గుర్తించరు. అండ్ ఐమ్ అన్ ఎమోషనల్ గాయ్. ఐ టేక్ థింగ్స్ టు మై ఈగో. నాకు వచ్చే కోపానికి నారాయణమూర్తి గారిని రూమ్లో లాక్ చేసి పడాలనిపిస్తుంది. దీపికా 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 లే దీపికా లే దీపికా లే దీపికా దీపికా ధ్రువ్, ఓ నీకెలా తెలుసు నేను ఇక్కడ ఉన్నానని? అన్నీ బాగా మేనేజ్ చేశాడు కానీ నీ మీద పెంచుకున్న ప్రేమ దాచుకోలేకపోయాడు. నిన్నెక్కడో పెట్టి ఈ ఫేవరెట్ మిల్క్ షేక్ ఇక్కడ స్టోర్ చేయడుగా, కానీ పెట్టేశా. అయినా నీ ఫియాన్సేతో పెళ్లి చేసుకోమని పంపిస్తే ఇలా కామెడీగా కిడ్నాప్ అయి కూర్చున్నావేంటి? చెప్పాగా నీకు నేనే కరెక్ట్ అని. ఇది నాది. నీదే.